హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు 5వ నైవేద్యంగా పెట్టే దద్దోజనం అయితే చేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ముందుగా రైస్ ఉడికించుకోవడానికి 1 కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దద్దోజనం కోసం రైస్ కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలండి. అందుకని 1 కప్పు రైస్కి 3 కప్పులు నీరు వేసి రైస్ను 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికించినప్పుడే దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చండి. నేనైతే ఉడికిన తర్వాత ఉప్పు వేశాను. ఈ రైస్ ఉడికేలోన దీనికోసం అయితే పెరుగు రెడీ చేద్దామండి. నేనైతే 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర వరకు పెరుగును తీసుకుంటే సరిపోతుంది. తరువాత రైస్ అయితే ఉడికిందండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా రైస్ని అయితే ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. రైస్ ఉడికించినప్పుడు ఉప్పు వేయలేదు కదండి, అందుకని రైస్ ఉడికిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఈ మొత్తం అన్నానికి పూర్తిగా ఉప్పు కలిసేటట్టు కలుపుకోవాలి. తరువాత దద్దోజనం చేయడానికి పోపు పెట్టుకోవాలండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి వేయాలి. ఈ ప్లేస్లో ఆయిల్ కూడా వేసి చేసుకోవచ్చు. దద్దోజనం చేయటానికి నెయ్యితో చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు ఆవాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే జీడిపప్పు, శనగపప్పు, పల్లీలు, మినపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి పోపును లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. పల్లీలు, జీడిపప్పు కలర్ మారేంత వరకు వేగనించి తరువాత దీనిలో చిటికెడు ఫ్లేవర్ కోసం ఇంగువ వేసి పోపును వేగనివ్వాలండి. పోపు వేగిన తరువాత దీన్ని పెరుగులో కలుపుకోవాలి. ఉడికించుకున్న అన్నంలో ముందుగా పెరుగు వేసి తరువాత పోపు పెట్టి అన్నీ మిక్స్ చేసుకోవచ్చండి. రైస్ మిక్స్ చేసుకోవడానికి ఇక్కడ నేను తీసుకున్న బౌలు చిన్నదయ్యిందండి, అందుకని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఈ పెరుగుని ఒకసారి స్పూన్తో కలుపుకొని తరువాత పోపునైతే ఈ పెరుగులో వేయాలండి. ఈ దద్దోజనం అయితే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇలా పోపు పెట్టిన పెరుగులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం అయితే రెడీ అయ్యింది. గ్యానిస్ కోసం దీనిలో దానిమ్మ గింజలను కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయలేదు. నిమిషాల్లో రెడీ అయ్యే దద్దోజనం అయితే మీరు కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 6వ రోజు 6వ నైవేద్యంతో మళ్ళీ కలుద్దాం.